చేసింది అనేది లేదు కాబట్టి ప్రోబింగ్ లేదు. వాళ్ళకి నచ్చింది కాబట్టి ఆడు హిట్ అనుకుంటాడు ఆ టైంలో. అంటే మీకు ఉదాహరణకి 175 సెంటర్స్ లో ఎంతో మేబీ 25 వీక్స్ ఆడింది శివ ఆ టైంలో, సంథింగ్ లైక్ దట్. ఇది 3 సెంటర్స్ లో 100 days ఆడింది. అంటే అంత డిఫరెన్స్ ఉంది శివకి క్షణక్షణానికి నేను చెప్పేది. ఏంటి, ఒక్కటి శ్రీదేవి ది #1 స్టార్ ఆఫ్ ఇండియా, వెంకటేష్ ఆఫ్ కోర్స్, శివ తర్వాత ఉన్న బ్యాగేజ్ సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ అయినా కూడా ఇట్ డింట్ వర్క్. సో అప్పుడు ఓకే, ఒకటి అది. రెండోది, నేను ఎంత ఎఫెక్ట్ అవ్వాలా దానికి ఒక విధంగా ఆలోచిస్తే, మా అంకుల్ ఒకడు ఏమన్నారంటే, క్షణక్షణం ఎందుకు ఆడలేదు నాకు తెలీదు, గ్యాంగ్ లీడర్ ఎందుకు ఆడింది కూడా నాకు తెలియదు, కానీ హిట్ అనేది గ్యాంగ్ లీడర్ కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తే అప్పుడు ఆ సినిమా డైరెక్టర్ నాకు తెలిసి విజయ్ బాపినేడు గారు అనమాట. విజయ్ బాపినేడు గారు కన్నా నీ సినిమాకే మళ్ళీ ఎదురు చూస్తారు జనం, అది మాత్రం నువ్వు రాసి పెట్టుకో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్లాప్. అందుకని నీ కన్విక్షన్ వదులుకోదు, జస్ట్ బికాస్ సంథింగ్ ఎల్స్ ఇస్ ఎ హిట్. ఓకే, ఫెయిర్ ఎనఫ్, తనేదో వాళ్ళ కన్సర్న్ చెప్పాడు. నాకు కూడా నేను అలా ఆలోచిస్తే అసలు నేను శివాయి తీసాను కదా. ఇప్పుడు సక్సెస్ఫుల్ సినిమాని నేను ఇమిటేట్ చెయ్యాలి అంటే శివ ఎలా తీస్తాను నేను అసలు? ఇప్పుడు ఆ టైంలో ఎలాంటి సినిమాలు వచ్చి, ముద్దుల మొగుడు లేకపోతే అలాంటి సినిమాలు వచ్చే టైంలో శివ అంత రియలిస్టిక్గా తీస్తే ఆడుతుందా? అప్పుడు ఎవరికైనా టెండెన్సీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇమిటేట్ చేస్తారు 90% ఆఫ్ ద పీపుల్, మేబీ మోర్, యూనో. సో అలాగా ఫ్లాప్స్ అనేది నాకేం కొత్త కాదు, చాలా తీసాను ఫ్లాప్స్, యూనో. కానీ ఇప్పుడు మొన్న సత్య చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద ఫిల్మ్ ఫ్లాప్ అయిందా సూపర్ హిట్ అయిందా కాదు. సత్య సూపర్ హిట్ అయింది, ఓకే, కానీ దాని వల్ల కాదు, వేరే సినిమాలు కూడా అయిన హిట్. ఈ సినిమాలో ఉన్న ఒక ప్రత్యేకత, హ్యూమన్ ఎమోషన్స్, ఆ రిలేషన్షిప్ డ్రామాస్, నేను ఒక విపరీతంగా రెస్పెక్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. తీసినప్పుడు తెలియదు, అది చెప్తున్నా. తీసినప్పుడు ఎప్పుడైనా సరే మీరు బిట్స్ అండ్ పీసెస్ గా చేస్తూ ఉంటారు. ఓకే, నేను ఏదో ఒక ఇన్సిడెంట్ అని ఉండొచ్చు, లేకపోతే ఒక క్యారెక్టర్ మీద ఇన్స్పైర్ అయి ఉండొచ్చు, లేకపోతే నేను చదివిన నవల ఏదన్నా అవ్వచ్చు. ఇలాంటి రకరకాల దాంట్లో మీరు ఒక సినిమా అనేది ఒక సిరీస్ ఆఫ్ డిసిషన్స్ ఉంటాయి. మీ ఒక్కొక్క నిర్ణయం ఒక్కొక్క వేరే వేరే టైంలో 1 year అలా తీసుకుంటారు. దాంట్లో ఏ నిర్ణయానికి ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని ఇంకోటి ఉంటుంది. అదే సో ఫైనల్ గా వచ్చేసరికి మీరు వేరే వాళ్ళ అభిప్రాయాలు అంటారు కానీ మీరు చూడాలి సినిమా. అది 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 నా పాయింట్. అది ఎప్పుడు చూడగలుగుతారు? చాలా కాలం మళ్ళీ చూస్తే యూ విల్ రీవిజిట్ యువర్ సెల్ఫ్. రీవిజిట్ అప్పుడేంటి, అప్పుడు అందుకని అసలు ఈ సినిమా నేను తీయలేదా అని అనిపించింది నాకు సత్యం మనం చూస్తే. ఎందుకంటే దాని తాలూకా ఎమోషన్స్ ఏవైతే నా దగ్గర లేవా, మారిపోయినాయా, లేకపోతే వేరే రూపం తీసుకున్నాయా అనేది ఈవెన్ ఐ డోంట్ నో. అప్పుడేంటి, ఇంకొకరు తీసిన సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది ఒక విధంగా రిడ్లీ స్కాట్, నేను ఒక 7-8 years బ్యాక్ రిడ్లీ స్కాట్ ఎంట్రీ కూడా చూశాను, ఏలియన్ సినిమా డైరెక్టర్. తను కూడా ఆల్మోస్ట్ 25th anniversary ఎప్పుడు చూసి, ఒక సినిమా చాలా సంవత్సరాల తర్వాత చూస్తే నువ్వు తీయలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇప్పుడున్న మెంటల్ స్టేట్ కి దానికి పొంత కరెక్ట్ ఉండదు. అది బెటర్ అయిందా తక్కువైందా అంటే అది వేరే విషయం. అవునండి, అది సేమ్ పర్సన్ ఉండడు అక్కడ. ఎగ్జాక్ట్, అది అంటే యూ విల్ నాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. కరెక్ట్. బట్ మీరు సత్య తర్వాత చాలా మంచి సినిమాలు తీశారు. అండ్ మీరు మంచి చెడు అనేది సబ్జెక్టివ్, అనేది హిట్ అయ్యి కూడా సబ్జెక్టివ్. నేనేంటంటే ఇది ఒక పర్టికులర్ ఎమోషన్ రిప్రజెంట్ చేసింది సత్య. ఇప్పుడు కంపెనీ సత్య తర్వాత వచ్చింది, సర్కార్ సత్య తర్వాత వచ్చింది, బూత్ సత్య తర్వాత వచ్చింది. కానీ వాటిల్లో కూడా ఐ ఫీల్ సత్యాలో ఉన్న హార్ట్ లేదన్న ఫీలింగ్. హార్ట్ కాదు, సారీ టు కరెక్ట్ యూ, ఆ ఇంటెన్సిటీ ఏదైతే సత్యాలో క్రియేట్ అయిందో, ఆ ఫ్యూజన్ క్యారెక్టర్స్ మధ్య, సీన్ టు సీన్ మధ్య, అది నేను కదా హార్ట్ అంటే నా ఉద్దేశం. ఇప్పుడు కంపెనీ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కంపెనీ సినిమా. అదేంటంటే ఎవ్రీ ఫిల్మ్ విల్ రిప్రజెంట్ ఎ సర్టన్ జానర్. మీరు ఇప్పుడు కంపెనీ అనేది ఒక టాప్ యాంగిల్లో అండర్ వరల్డ్ ఎలా ఉంటుంది అనే ఒక కాంటెక్స్ట్ లో తీసినది. సత్య ఇస్ వెరీ లో యాంగిల్ ఫిల్మ్ ఆర్ హై లెవెల్ ఫిల్మ్, యాక్చువల్లీ హ్యూమన్ లెవెల్లో. ఇప్పుడు సత్యాలో మీరు చూస్తే టెక్నిక్ చాలా తక్కువ ఉంటుంది సత్యాలో. అవును, టెక్నిక్ ఏముంటుంది, చాలా తక్కువ. కంపారిటివ్లీ. కరెక్ట్.
ఇప్పుడు ఫోటోగ్రఫిక్ యాంగిల్స్ కానీ కెమెరా మూవ్మెంట్స్ కానీ సత్యాలో చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను క్యారెక్టర్స్ కి బాధ్యత ఇచ్చాను. క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మెయిన్ గా తీసుకున్నాను. దాంట్లో కంపెనీలో మీకు చాలా టెక్నిక్ ఉంటుంది, మళ్ళీ సర్కార్లో చాలా ఎక్కువ ఉంటుంది టెక్నిక్. సో అఫ్ కోర్స్ ఈచ్ ఫిల్మ్ ని అప్పుడు దాని ఎలాంటి స్టైల్లో తీయాలని ఒక డెసిషన్ తీసుకుని చేసింది అవన్నీ కూడా. అవునండి. ఇక్కడ ఏంటంటే నాకు సత్యాలు ఏమనిపించిందంటే ఆల్మోస్ట్ అది నేను రాయలేదు తీయలేదు, మనుషులు నిజంగా ఉండేవారు. నేను ఏదో కెమెరా పట్టుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు క్యాప్చర్ చేసేసాను అన్నంత రియలిస్టిక్ గా ఉంది ఫిల్మ్. అది అది క్యారెక్టర్స్ మనలో వచ్చింది. లైవ్ క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. కరెక్ట్. ఏ పాత బస్తీల్లోనో కోటిల్లోనో తిరిగే మనుషుల మధ్య మీరు అన్నట్టుగా కరెక్ట్. అయితే అంటే మీరు నార్మల్ గా మీ ట్వీట్ లో మీరు చెప్పినట్టుగా రంగీలా, సత్య ఇవన్నీ వీటితో కంప్లీట్లీ ఐఎమ్ నాట్ డ్రంక్ ఆన్ ఆల్కహాల్ బట్ డ్రంక్ ఆన్ దీస్ విక్టరీస్ అని అన్నట్టుగా, అంటే అంత మీరు క్రియేట్ చేసిన కంటెంట్ మీదే ఇదేమో మీరు నేనైనా తీసేది అనుకుంటున్నాను, అవేమో నేను అసలు ఐఎమ్ ఫుల్లీ డ్రంక్ ఆన్ దోస్ సక్సెసెస్ అన్నారు. అసలు ఈ రెండింటి మధ్యలో కాంట్రాస్ట్ నాకు రియల్లీ ఐ కుడ్ నాట్ రియల్లీ. నేను అదే అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది 27 years అయిపోయింది. ఆ టైంలో తీసింది నేనే, అది ఎవ్రీబడి నోస్. కానీ ఈ తర్వాత దానికి వచ్చిన పేరు కానీ మిగతా సినిమాలకు వచ్చిన పేరు దాంతో తెలియకుండా నా మైండ్ ఒక కనెక్షన్ కట్ అయిపోయింది అంట. ఓకే, ఆ ఎమోషన్ అనేది మర్చిపోయినాను. ఎమోషన్ అనేది నా మైండ్ లోంచి వెళ్ళిపోయింది. అప్పుడు నేను కొత్తగా చూసినప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది, దీని వల్ల డ్రంక్ ఆన్ సక్సెస్ వలన. అంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఒకటి మీరు మీరు ముందు చాలా ముందు రోజులు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండకపోవచ్చు, మీ దగ్గర ఒక ఏదో ఒక పోవర్టీని కానీ ఒక కష్టాలను కానీ అనుభవిస్తారు. సడన్గా ఒకరోజు సక్సెస్ వచ్చేసింది అనుకోండి, ఒక పర్టికులర్ టైం తర్వాత ఆ పీరియడ్ మర్చిపోతారు మీరు. అప్పుడేంటి, మీకు ఎంపతి పోతుంది. అలాంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళ మీద మీకు ఒక ఎంపతి పోతుంది. ఎగ్జాక్ట్, అది 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 జరిగింది. అదే మీకు సినిమా మీద అది అది అయితే అంటే వాట్ కుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అంటే, ఓకే మీరు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారు సక్సెస్ లని, బట్ మీరు మీ ఫీలింగ్ కి మధ్యలో మీ తాలూకా ట్రాన్స్ఫర్మేషన్ కి మధ్యలో అంటే డిడ్ ఎనీబడి ఇంటర్ఫియర్ మిమ్మల్ని? అలా కాదండి, మీరు గ్రేట్ సార్ వరుణ్ గారు, నా ఫాల్ట్స్ అన్నిటికీ నేను ఒక్కనే కారణం, ఇంకెవరు లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఐమ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, ఐ బిలీవ్ ఐమ్ ఏ వెరీ ప్రాక్టికల్ గై, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అండ్ ఐమ్ వెరీ వెల్ రెడ్ పర్సన్. సో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరి వల్ల కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నోబడీ డిడ్ దట్. ఇది కేవలం నేను చేసుకున్న స్వయం అపరాధం అని అంతే. ఎందుకంటే నేను నా ఫెయిల్యూర్కి ఎవరికి క్రియేట్ ఇవ్వను, నా సక్సెస్కి ఇస్తా. దానికి ఎందుకంటే కారణం, ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక టీమ్ ఎఫర్ట్ ఉంటుందండి. టీమ్ ఎఫర్ట్, డైరెక్టర్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తున్నాడు, డైలాగ్, కెమెరామెన్ కెమెరా, యాక్టర్, ఇలా రకరకాల వాళ్ళందరినీ నా విజన్ తోటి నేను ఒక ఛానలైజ్ చేస్తాను, ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి. అది డైరెక్టర్ పని. సో డైరెక్టర్ ఆర్టిస్ట్ కాదు, అలా చూస్తే ప్రైమరీ ఆర్టిస్ట్ కాదు. ప్రైమరీ ఆర్టిస్ట్, కరెక్ట్. సో నాట్ ఎన్ ఆర్టిస్ట్, ప్రైమరీ. ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు నాకు, ఈ పర్టికులర్ డైలాగ్ ఫలానా కూడా చెప్పాడు, ఈ పర్టికులర్ షార్ట్ ఇలా ఐడియా వచ్చింది, ఈ పర్టికులర్ ఇది, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ నేను తీసుకున్నా. సో వాళ్ళకి నేను సక్సెస్ క్రియేట్ ఇవ్వాలి, వాళ్ళందరూ కలిస్తేనే వచ్చిందని. ఫెయిల్యూర్లు ఏమవుతుందంటే నా ఒక్కడిదే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వాళ్ళందరూ నా విజన్ పనిచేశారు, నా విజన్ రాంగ్ అయినప్పుడు వాళ్ళందరూ రాంగ్ వెళ్తారు. అప్పుడు ప్రైమరీ కారణం ఎవరు, నేను అది చెప్పేది. బట్ మీ టీము, మీ క్వార్టరియో ఎవరో ఉన్నారు అనుకోండి, వాళ్ళు వర్మ గారు మనం కరెక్ట్ గా వెళ్ళట్లేదండి, రాంగ్ కనీసి చెప్తారు, చెప్పింది మీరు వినరు కదా. అది కూడా పాయింట్ కాదు. కరెక్ట్ గా వెళ్ళట్లేదు ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ఏంటనేది పాయింట్ 1. ఇప్పుడు మీరు చాలా మందిని చెప్పాను వినలేదు అంటారు, చాలా అట్లు అంటారు. కానీ ఫైనల్ గా డిసిషన్ ఎవరు తీసుకోవాలి అంటే, ఉదాహరణకి నాకు ఆ మధ్యన ఒకడు మీ కెమెరా యాంగిల్స్ అన్ని ప్రెడిక్టబుల్ అయిపోతున్నాయి అని చెప్పాడు. అంటే అది సలహా ఇచ్చినట్టే కదా, అది చేయొద్దని. అప్పుడు నేను ప్రాక్టికల్ గా దాన్ని ఆచరించాను అనుకోండి, నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా తీసినప్పుడు కెమెరా నా ఇన్స్టింక్ట్ తో ఒక యాంగిల్ పెడతాను. అప్పుడు వీడిది గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు వాడిని పిలిచి అడగాలి ఎక్కడ పెట్టాలని, లేకపోతే నాకు నమ్మకం లేని యాంగిల్ పెట్టాలా.
అది పాయింట్. నమ్మకం లేని నమ్మకం angle లేని ఏంటి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నమ్మకం అంటే నాకు కన్విన్సింగ్ లేదు, కానీ నా యాంగిల్ అది Correct గా లేదు correct- మాట. నా యాంగిల్ అనేది పెయిటబుల్ అయింది కాబట్టి నాకు నచ్చిన యాంగిల్ పెట్టాలి. అప్పుడేంటి, మీ కన్విక్షన్స్ మీరు వదిలేసి వేరే కోసం చేస్తున్నారు, అది ఇంకా డేంజరస్. అది ఇంకా డేంజరస్ Yeah. కదా. అది సూపర్ డేంజరస్. అప్పుడు ఇప్పుడు సలహాలు ఎలా ఇస్తారు ఎవరైనా, మీరు పాలిటిక్స్ లో తీసుకోండి, ఇది చేస్తే గవర్నమెంట్ అది వస్తుంది, ఇది చేస్తే సినిమా ఆడదు, అది చేస్తే బిజినెస్ నడవదు, ఎన్ని సలహాలు అందరూ ఇస్తూనే ఉంటారు కదా. అవునండి. అప్పుడు ఆ సలహా అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఇలా తీయొద్దు అని చెప్పాడు సపోజ్ ఒకడు, నేను తీస్తే అది ఫ్లాప్ అయింది అనుకోండి, ఆ రోజు చెప్పాను ఏం లేదు అంటాడు. ఒకవేళ హిట్ అయింది అనుకోండి, ఆ సలహా ఇచ్చినట్టు కూడా మర్చిపోతాడు. ఇది బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, హ్యూమన్ నేచర్ అండి. హ్యూమన్ నేచర్. సో మీరు ఒక 10 మందిని అడిగారు అనుకోండి, ఒకటి చెప్పి 10 మంది 10 రకాలు చెప్తారు. ఎందుకంటే ఎవరి వ్యూ పాయింట్ ఆడుతూ ఉంటది. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడానికి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, ఫైనల్ డెసిషన్ మీదే ఉండాలి. ఇప్పుడు ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అర్థం, ఇప్పుడు చెప్పేవాడి, ఇప్పుడు సపోజ్ నాకు ఒకటి చెప్పాడు అనుకోండి, ఇది బాగాలేదండి, ఇలా ఉంటే బాగుంటుంది అన్నాడు. నేను నన్ను ఏమో అడుగుతాను, నువ్వు లాస్ట్ సినిమా ఏం నచ్చిందని అడుగుతా అని. వాడు ఏదో చెప్తాడు, ఆ సినిమా నాకు నచ్చి ఉండదు అనుకోండి, అప్పుడు ఎలా వింటానండి? ఓకే, ఆడొక సక్సెస్ఫుల్ సినిమా ఏదో చెప్తాడు, సక్సెస్ఫుల్ అందరూ చెప్తారు, సక్సెస్ఫుల్ సినిమా చెప్తారు, దానికి పెద్ద గొప్ప ఇదేంటి, అంతే కదా. అప్పుడు బ్లైండ్ గా కాపీ కొట్టాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది నాకు ఒకడు కల్కట్టా నుంచి ఒక గ్రూప్ వచ్చారు ఒక సినిమా తీయమని, ఒక 15-20 years బ్యాక్. మాన్సూన్ వెడ్డింగ్ లా అని పెద్ద హిట్ అయింది అప్పుడు. మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా తీద్దాం అన్నాడు. అంటే నేను మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా ఎలా తీసాం కదా ఆల్రెడీ. లాంటి అంటే ఏంటి అర్థం, ఓకే అందులో ఒక ఢిల్లీలో ఒక పెళ్లి జరుగుతుంది, అప్పుడు హైదరాబాద్లో పెళ్లి మీద తీద్దామా, చెన్నైలో పెళ్లి మీద తీద్దామా, ఏంటి దాని లాంటి సినిమా అంటే ఏంటి అసలు అర్థం. అదేంటంటే సక్సెస్ఫుల్ సినిమాల్ని కాపీ కొట్టడం అనే ఇన్స్టింక్టివ్ రియాక్షన్. అది ఇన్స్టింక్టివ్ అంతే. బిజినెస్ లో కూడా అది చేస్తారు. బిజినెస్ లో కూడా బిజినెస్ పెట్టి కొంచెం డబ్బులు వస్తున్నాయంటే అందరూ అది పెట్టేస్తారు, అందరూ అది. కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా క్షణక్షణం సినిమా చేయడానికి లేదా అలాంటి కథను మీరు ఇది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి? మెయిన్ రీజన్ ఎందుకంటే శివ మీకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన కంటెంట్, ఆ మోడల్ క్షణక్షణం తీసిన మెయిన్ రీజన్ శ్రీదేవి గారు. బికాజ్ ఐ వాజ్ ఎ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ హర్. ఆవిడతో ఒక సినిమా తీయాలి అనే ఒక విపరీతమైన కోరికతో తీసిన సినిమా. శ్రీదేవి గారు లేకపోతే తీసి ఉండదు. అది అందులో ఒక మిస్టేక్ అది జరిగింది. నేను శ్రీదేవి గారు ఆల్రెడీ వెంకటేష్ హీరో. సో ఇప్పుడు నేను వెంకటేష్ ఆల్మోస్ట్ సినిమాలో 30-40 minutes తర్వాత వస్తాడు. అవును, వచ్చినా కూడా నాగార్జున రేంజ్ ఇంట్రడక్షన్ ఇవ్వాల అంటే ఆ సినిమాలో కుదరలేదు, ఆ స్టోరీ డిఫరెంట్ కాబట్టి ఆ స్టోరీ డిమాండ్ చేయాలి. కానీ శివ చూసి క్షణక్షణం థియేటర్లోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్ళీ ఒక సైకిల్ చైన్ లాంటి ఎపిసోడ్ ఉంటుంది, లేకపోతే ఇది ఉంటుంది, ఓపెనింగ్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ మూడ్ లో వచ్చినప్పుడు ఐ కుడెంట్ సాటిస్ఫై. దట్ ఈస్ ద రీజన్ దట్ ద పిక్చర్ డిడ్ంట్ వర్క్. తర్వాత ఇంకోటి, ఆ సినిమాలోని బాగా ఇమోషనల్ పెంటప్ ఇమోషన్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి శ్రీదేవి గారు ఏమో దేవుడా 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 అని అడ్రాప్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు అది ఇంకా వేరే అంటే చాలా మందికి అది నచ్చింది. వెరీ గుడ్. నేనే చెప్పా కదా, అందులో అసలు ఒక శ్రీదేవి లాంటి ఆ రోజున్న బబ్లింగ్ బ్యూటీని, డాన్సింగ్ క్వీన్ అనిపించుకున్న శ్రీదేవిని కూర్చోబెట్టి మొత్తం అసలు అది ఎవరు చేయగలండి? నోబడీ కెన్ రియల్లీ డేర్. చేశాను కానీ దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది అప్పుడు. ఇప్పుడు శ్రీదేవి గారు టెరిఫిక్ డాన్సరు, చాలా అందగత, ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుని అందాన్ని చూపించకుండా ఈడ ఒక డర్టీ స్కర్ట్ వేసుకుని నేల మీద కూర్చోబెట్టి కలవకుండా ఉన్నాడని చాలా మంది ఉన్నారు అడవిలో. యాక్చువల్ గా దిస్ ఇస్ ట్రూత్. అలా ఆలోచిస్తే ట్రూతే కదా అది. కరెక్ట్. మీరు సినిమాలోకి రావటానికి ఆహ్లాదం పొందడానికి వస్తారు, ఒక హై పొందడానికి వస్తారు. కరెక్ట్. అప్పుడు అలా చేసినప్పుడు, కానీ తర్వాత ఏమవుతుందంటే, మీరు తర్వాత చూసినప్పుడు ఆ ప్రెషర్ ఆఫ్ ఓపెనింగ్ డే ఎక్స్పెక్టేషన్ ఎమోషన్ ఉండదు కాబట్టి టీవీలో చూసినప్పుడు చాలా బాగుంటుంది. అయ్యో, టీవీలో కొన్ని లక్షల సార్లు చూసిన సినిమాని ఈ రోజుకి కూడా. బట్ మీకు అనిపించలేదండి పర్సనల్ గా, మీరు అంత డైహార్డ్ ఫ్యాన్ కదా శ్రీదేవి గారికి, ఇప్పుడు తనని కూర్చోబెట్టి సెట్ లో తను డాన్సులు చేస్తుంటే
అసలు మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు అందరినీ ఏడిపించారు కదా, అందరు కలల రాణిని అసలు కట్టుబట్టలతో అడవికి పంపించి అడవిలో కూర్చోబెట్టి పాట తీసి మీకు అనిపించలేదు అలాగే? వాట్ డిడ్ యు రియల్లీ ఎక్స్పెక్ట్ ఆఫ్ ఇట్? అంటే నేను ఒకటి ఐ వాంటెడ్ టు షో హర్ వెరీ బ్యూటిఫుల్, ఒక టార్గెట్. రెండోది తనకున్న ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ కెపాసిటీ విచ్ ఐ సా ఇన్ మిస్టర్ ఇండియా, లేకపోతే అలాంటి సినిమాలు వాటిలో తనకున్న కామెడీ టైమింగ్ ఇవన్నీ ఎక్స్ప్లాయిట్ చేయడానికి డిజైన్ చేసి రాసిన స్క్రిప్ట్ అది క్షణక్షణం. ఓకే, శ్రీదేవి చుట్టూ. అంటే ఎవరు మిమ్మల్ని మీరు ఇంకా దేర్ వాజ్ నెవర్ ఎవర్ డిస్కషన్? నో డిస్కషన్. ఇంకా మీతో ఎవరు మాట్లాడతారు సార్ శివ తర్వాత? ఎప్పుడు మాట్లాడలేరు, ఆ తర్వాత అసలు ఎప్పుడు మాట్లాడలేదు. శివ కూడా మాట్లాడరా. అంటే అది మీరు కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటది కదా. అయ్యో వెంకట్ గారు చెప్పారు కదా, లో మాట్లాడినప్పుడు నేను కన్విన్స్ చేయగలిగితే ఒప్పుకుంటారు కదా. అదే పాయింట్. మరి ఆ తర్వాత డౌన్ ది లైన్ క్షణక్షణం తర్వాత గోవింద గోవింద వచ్చింది. గోవింద గోవింద వాజ్ ఆల్సో డిడ్ నాట్ ఫేర్. కరెక్ట్. మీరు మీదైన కారణం గోవింద గోవింద ఒక వన్ రీజన్ ఈజ్, ఇప్పుడు నేను హోల్ ఒక స్టోరీ అంతా బిల్డప్ ఇంటర్వ్యూలో ఒక రాబరీ జరుగుతుంది తిరుపతి. దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అనేది సెకండ్ పార్ట్. ఈ రాబరీ నేను 1200 feet ఎంతో, అంటే ఆల్మోస్ట్ 12 to 13 minutes, దాంట్లో సెన్సార్లో 9 minutes ఎగిరిపోయింది. 9 కన్నా పైన. ఎందుకు వాళ్ళు వేసి దేవుడి గుడిలో షూస్తో ఉండకూడదు, అంటే దొంగలు రాబ్ చేయడానికి వచ్చి వాళ్ళు షూస్ ఎందుకు ఇస్తారు బయట? ఓకే, అది వేరే విషయం. దాని ఒక్కదాన్ని మనం అంటలేను. దట్ కుడ్ బి వన్ రీజన్, ఫండమెంటల్ హుక్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అది ఆ టైంలో. సెకండ్ మేబీ అంటే ఇప్పుడు ఇదంతా కూడా పోస్ట్ అనాలిసిస్ క్షణక్షణం లాగా. అంటే పోస్ట్ మెయిన్ రీజన్ ఐ బిలీవ్ రాబరీ థింగ్ ఒకటి, దాంతో ఎమోషన్ అనేది లేకుండా పోయింది సినిమా. సో ఇండివిజువల్ గా సాంగ్స్ బాగున్నాయి, ఏదో సీన్స్ బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ వాట్ వాజ్ మిస్సింగ్ ఇస్ ద ఫండమెంటల్ హుక్. దేనికోసం అయితే సినిమా తీసామో అది లేదు సినిమా. 9 minutes లేపడం వల్ల అదే మెయిన్ పాయింట్ లేదు కదా. ఓకే, ఎందుకంటే అసలు ఒరిజినల్ గా ఆ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు రీ రికార్డింగ్ టైంలో ఈ కోరస్ సింగర్స్ కొంతమంది మోర్చిపోయారు అసలు అది చూసి, ఆ ఎపిసోడ్. అవునా? రాబరీ ఎపిసోడ్ చూసి. అంటే అంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటది అది. కానీ మీరు టైటిల్ కూడా మంచి టైటిల్ అండి, అంటే పాపులర్ కొలెక్టివల్ టైటిల్ గోవింద గోవింద అని అంటారు. ఆ టైంలో చాలా మందికి రివర్స్ గోవింద గోవింద అంటే దే ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ నెగిటివ్ టైటిల్. అంటే మనం ఒక గోవింద అంటాం కదా, గోవింద గోవింద అంటే పోయిందని నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూసేవారు చాలా మంది. అది మరి దత్ గారు వజ్ర కిరీటం అనేదో మీకు సజెస్ట్ కదా. కరెక్ట్. మరి ఎందుకు మీరు ఒప్పుకోలేదు వజ్ర కిరీటం? ఐ థాట్ ఇట్ వన్ మరి ఏ ఫర్ యాపిల్ టైటిల్, అంటే ఐ వాంటెడ్ ఎ స్లైట్ పన్ ఇన్ ఇట్. గోవింద గోవింద అది అప్పుడు బాగా మీరు అన్నట్టుగా మీరు పెట్టింది కొలిక్వల్ టైటిల్. ఎందుకంటే ఎవరు కొండ మీదకి వెళ్తున్నా గోవింద గోవింద అని అరుచుకుంటూ వెళ్తారు, ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కూడా గోవింద గోవింద అనుకుంటారు. బట్ ఆన్ ది అదర్ సైడ్ వాడు డబ్బులు ఎవడన్నా పోగొట్టుకుంటే ఆ సెన్స్ ఎక్కువ క్యారీ అయిందండి సినిమా మీద. అక్కడ మరి ఇంకెవరు నిలబడలా. నాగార్జున అండ్ శ్రీదేవి, రాజుకోట మంచి మ్యూజిక్ చేశారు, మంచి పాటలు, ఇందిరా మందిర, సుందర, ఎప్పటికీ మర్చిపోలేని పాటలు అవన్నీ కూడా. తర్వాత ఆఫ్టర్ దట్ మీరు బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు చేసిన సినిమాలు యు మేడ్ ది బాలీవుడ్ నీల్ డౌన్ బిఫోర్ యూ. ఇప్పటి వరకు దట్ ఈస్ టూ స్ట్రాంగ్ లైన్. ద పాయింట్, ఇప్పుడు నాకున్న ఒక యునిక్ ఆస్పెక్ట్ స్టోరీ టెల్లింగ్, మేకింగ్ టెక్నిక్ పరంగా ఉన్న అవగాహనలో దే నెవర్ సా ఏ లవ్ స్టోరీ లైక్ రంగీలా ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే నెవర్ సా సంథింగ్ లైక్ సత్య. సో ఆటోమేటిక్గా అంత డిఫరెన్స్ ఇన్ టేకింగ్ వచ్చినప్పుడు ఐ విల్ బి టాక్డ్ అబౌట్. యువర్ టాక్డ్ అబౌట్ ఇండియా టుడే లాంటిది కూడా మీకు బ్రహ్మాండంగా అసలు డైరెక్టర్ ఆఫ్ ది సెంచరీ అని, డైరెక్టర్ ఆఫ్ ది కంట్రీ అని, అసలు డైరెక్టర్ ఆఫ్ ది వరల్డ్ అని అసలు మామూలుగా పోటీ పడి ఇచ్చారు మీకు టైటిల్స్. అన్ని టైటిల్స్ విన్ చేసిన ఇండియన్ డైరెక్టర్లు లేడు అండ్ వరల్డ్ లో కూడా లేరు అన్ని టైటిల్స్ వచ్చిన వాళ్ళు. మనం గాడ్ ఫాదర్ ఇలాంటి స్టూడెంట్స్ ఆఫ్ సినిమా లవ్ చేస్తారు గాడ్ ఫాదర్ అని. హౌ మెనీ పీపుల్ కుడ్ హ్యావ్ సీన్ గాడ్ ఫాదర్? బట్ మీది అలా కాదు. ఇక్కడ మీరు ఈ రోజున మీ అభిమానులందరూ కూడా డౌన్ ది జనరేషన్, సందీప్ వంగలాట వాడి దగ్గర నుంచి నిన్న హత్య అనే సినిమా తీసిన శ్రీవిద్య వరకు కూడా
అందరూ మిమ్మల్ని మీ పేరు జపం చేస్తుంటారు అందరూ, వర్మ గారి లాగా షాట్ తీయాలి, వర్మ గారి లాగా షాట్ తీయాలని. బట్ ఈ దీంట్లో మీరు ముందుకెళ్తూ వెళ్తూ వెళ్తూ సడన్ గా సమ్వేర్ యూ శాంక్ నే బాటమ్లెస్ పిట్ లో పడిపోయినట్టుగా అయింది సార్. అది ఎవరు కూడా, మీ అభిమానులు ఎవరు కూడా మళ్ళీ ప్రతి సినిమా మీరు తీసిన రక్త చరిత్ర కానీ ఎనీ డ్యామ్ ఫిల్మ్ ఐ కాల్ ఇట్ ఇన్ దట్ పీరియడ్, మీరు తీసిన వాటిలో ఒక్కొక్క షాట్ ఒక్కొక్క లైబ్రరీ షాట్ అండి, చూసి నేర్చుకోవాల్సింది. బట్ వై యూ హ్యావ్ ర్యాన్ ఇన్ టు దట్ సెగ్మెంట్ అండి, నాకైతే ఇప్పటికీ నేను మన దాంట్లో అదే చెప్పాను కదా, ట్వీట్ లో సారాంశం అదే కదా. బేసిక్ గా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆబ్జెక్టివ్ లెస్ డెస్టినేషన్ అని ఉంటుంది. ఇప్పుడు ఐన్ ర్యాండ్ ప్రిన్సిపల్స్ లో ఆబ్జెక్టివిజం అనే దానికి మీనింగ్ ఏంటంటే లక్ష్యం, నేను ఇది సాధించాలా, ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి చేరుకోవాలి అనే ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీకు ఒక ఆబ్జెక్టివ్ అన్నట్టు. నేనేంటంటే రోడ్డు మీద వెళ్తున్నా, డెస్టినేషన్ ఎందుకు వెళ్తున్నాను, వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అనే క్లారిటీ అనేది ఆలోచించకుండా నడిచాను. అని ఏ సినిమా పడితే అప్పుడు ఏ మూడ్ వస్తే అది తీసేయడం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్లెస్ డెస్టినేషన్. ఆబ్జెక్టివ్లెస్, యువర్ జర్నీ ఎయిమ్లెస్ టువర్డ్స్ ద డెస్టినేషన్, దేర్ ఇస్ నో ఎయిమ్. అక్కడ ఒక ఆశయం ఏంటంటే ఐ బిలీవ్ ఐమ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, ఐఎమ్ వెరీ వెల్ రెడ్ పర్సన్. నా లాంటి వాడు కూడా అలా అంత బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఇన్ని సంవత్సరాలు టైం ఎలా వేస్ట్ చేస్తాడు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేస్తాడు అంటే దట్ ఈస్ అన్ ఆన్సర్ ఐ కెనాట్ గివ్. ఇప్పుడు దీంట్లో ఎప్పుడు నాకు తట్టలేదని కాదు, అప్పుడప్పుడు వస్తున్నాయి ఇది సిగ్నల్స్. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాన్సిస్ కపూలా అది ఒక ఇంటర్వ్యూ చేసాను ఒక 7-8 గాడ్ ఫాదర్ డైరెక్టర్. ఇంటర్వ్యూరు తను ఏదో సినిమా తీసాడు, కాన్వర్జేషన్ అని, గాడ్ ఫాదర్ అంత బాగుంటుందా అని అడిగాడు ఇంటర్వ్యూర్ కపూర్ అని. అంటే లేదు, సినిమాను కంపేర్ చేయట్లేదు నేను, మీరు గాడ్ ఫాదర్ తీశారు, నాకు బ్రహ్మాండంగా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది చూస్తున్నప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అవుతున్నా ఈ సినిమాలో అంటే కపుల్ ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే తనకు కూడా తట్లా, యూనో. అంటే ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా లాంటిది కూడా అలాంటి పప్పులో కాలేసాడు అంటే అప్పుడు ఏంటి, చాలా మంది డైరెక్టర్స్ ఈవెన్ ఇక్కడ కూడా. సో ద పాయింట్ ఏంటంటే మనం ఏ సినిమా అయినా ఒక డెసిషన్ నుంచి వస్తుంది. ఆ డెసిషన్ ఆ రోజు ఎందుకు ఏ పరిస్థితిలో ఏం తీసుకున్నాం అనే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ లోంచి మనం చేస్తాం. సో దాన్ని లుక్ బ్యాక్ చేసుకోవడానికి, మళ్ళీ ఆలోచించడానికి ఏదన్నా ఒకటి జరగాలి, సంథింగ్. ఇప్పుడు నేను కాదు, ఏ డైరెక్టర్ కూడా ప్రపంచంలో కూడా